తమిళనాడులో టీవీకే అధినేత సీఎం విజయ్ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. దీంతో ఏఐఏడీఎంకేకు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా విజయ్ భాస్కర్ అనే ఎమ్మెల్యే ఏఐఏడీఎంకేకు రాజీనామా చేశారు. ఇప్పటికే ఏఐఏడీఎంకేకు 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారంతా త్వరలో టీవీకేలో చేరబోతున్నట్లు ప్రచారమూ నడుస్తుంది. ఇలా ఒక్కరొక్కరుగా ఏఐఏడీఎంకేను ఎమ్మెల్యేలు వీడుతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి నెలకొంటుంది. డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, తమిళనాడులో ఏఐఏడీఎంకేకు గడ్డు కాలం అని చెప్పాలా? ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీని వీడడం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం అటు టీవీకేలో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ సిచ్యువేషన్? గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. ఏఐడీఎంకేకు మొన్నటి ఎన్నికల తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే సుదీర్ఘకాలం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న ఏఐడీఎంకే, అందులోనూ జయలలిత ఉన్నప్పుడు మొత్తంగా కూడా ఆ పార్టీకి సంబంధించి ఏకఛత్రాధిపత్యం, ఏఐడీఎంకేకి సంబంధించి జయలలిత ముఖ్యమంత్రిగా ఉండడం, సో రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం సంచలనం సృష్టించింది. సో ఎప్పుడైతే జయలలిత మరణించిందో అప్పటి తర్వాత ఆ నుంచి కూడా ఏఐడీఎంకేకు కొంత రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఆ తర్వాత కాలంలో జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం సంబంధించి పన్నీర్ సెల్వం మొత్తంగా కూడా ఆ పార్టీని కొంత లీడ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా పూర్తి స్థాయిలో అది వర్కౌట్ కాలేదు. సో కొద్ది రోజుల పాటు ఉన్న తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నట్టు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇటు ఏఐడీఎంకేతో కలిసి పొత్తుగా వెళ్ళి మొన్న రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తుగా కలిసి ఏర్పడి పోటీ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక తర్వాత మొన్నటి ఎన్నికల్లో 47 మంది ఎమ్మెల్యేలు ఏఐడీఎంకే తరఫున గెలిచారు. సో ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి టీవీకే పార్టీ విజయ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో కొంత మిత్ర పక్షాల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో టీవీకే పార్టీ విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏఐడీఎంకేకు మరింత ఇబ్బందులు ఎక్కువని చెప్పవచ్చు. సో ఒక్కొక్కరుగా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన పెద్దలపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో 47 మంది ఎమ్మెల్యేలు గెలిచినా అప్పుడే ఒక చీలిక వర్గంగా 29 మంది చీలిక వర్గంగా ఏర్పడతారని ప్రచారం జరిగింది. కానీ కొంత అప్పటికే పళనిస్వామి కొద్దిగా మాట్లాడడంతో కొంత ఒక మెట్టు దిగినట్టు పరిస్థితి. కానీ అది రోజు రోజుకి ఇంకా లుకలకలు పెరుగుతూ వస్తున్నాయి. సో కొంత అసంతృప్తి అధినాయకత్వంపై, ఏడీఎంకే అధినాయకత్వంపై అసమ్మతి పెరుగుతూ పోతూ వస్తుంది, అసంతృప్తి పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా తాజాగా మరొక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు రాజీనామా చేసినట్టుగా సమాచారం అవుతోంది. ఎంఆర్ విజయ్ భాస్కర్. సో ఎంఆర్ విజయ్ భాస్కర్ ప్రస్తుతానికి కరూరు నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను ఏడీఎంకే తరఫున గెలిచాడు కాబట్టి సో అతను రాజీనామా తన స్పీకర్ కి సంబంధించి రాజీనామా పత్రాన్ని అందజేశారు. సో ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్ గా ఉన్నటువంటి తమిళనాడు స్పీకర్ ప్రభాకర్ కు రాజీనామా పత్రాన్ని అందజేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు, అందులో మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్, పి సత్యభామ, ఇసక్కి సుబ్బయ్య, సి విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్ ఈ 6 రాజీనామా చేశారు ఇప్పటికీ. సో వీళ్ళంతా త్వరలో టీవీకే పార్టీకి సంబంధించి టీవీకే పార్టీలో అధికారికంగా చేరబోతున్నారు. వీళ్ళంతా కూడా టీవీకే పార్టీ నుంచి ఆయా నియోజకవర్గాలు ఎక్కడైతే రాజీనామా చేస్తారో ఆ నియోజకవర్గాల నుంచే తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. తమ అదృష్టాన్ని మరొకసారి టీవీకే పార్టీ తరఫున పరీక్షించుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఇదొక అంశం కాగా త్వరలో మరికొంతమంది దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే రకంగా రాజీనామా బాట పట్టే అవకాశం కనబడుతూ ఉంది. సో వీళ్ళంతా కలిసి దాదాపుగా 20 మందికి సంబంధించి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత ఒకేసారి ఉప ఎన్నికలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే కంఫర్టబుల్ జోన్ గా ఉన్నటువంటి టీవీకే పార్టీకి నిజంగానే టీవీకే పార్టీ తరఫున వీళ్ళు గెలిస్తే అది ఆటోమేటిక్ గా కొంత మిత్రపక్షాల సహాయం లేకుండానే టీవీకే పార్టీకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంబంధించి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ఇతర కొన్ని చిన్న పార్టీల సహాయంతో రీసెంట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ ఇక మరికొంత ప్రతిపక్షాలపై ప్రతిపక్షాల్లో ఒక రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిపక్షాల బలాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంలో కూడా విజయ్ ఇంత సక్సెస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి రానున్న రోజుల్లో ఏఐడీఎంకే పట్టుకుంది. మొత్తానికి ఒకటి చాలా స్పష్టంగా ఏర్పడుతున్న అంశం ఏంటంటే ఏఐడీఎంకేకు భవిష్యత్తులో చాలా గడ్డు రోజులు రాజకీయంగా ఉండబోతున్నాయి. సో తనకు సరైన నాయకులు లేరు. ఏఐడీఎంకే పార్టీకి సంబంధించి ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి నడిపించే అవకాశం లేదు అనేది ఒక స్పష్టత అయితే ఆ నాయకుల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా
ఇతరత్ర పార్టీలను చూసుకోవడం, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి ఇప్పుడు టీవీకే పార్టీ వైపున చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎడప్పి పళనిస్వామి పైన పూర్తి స్థాయిలో మొత్తంగా అతనికి సంబంధించి ఏడీఎంకే పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతనికి సంబంధించిన తర్వాత అతను పళనిస్వామి పైన కూడా ఒక రకంగా ఎమ్మెల్యేలకు తీవ్ర అసంతృప్తి. సో ఈ అసంతృప్తి ఒక్కొక్కరుగా పార్టీని వీడి ఇంతలో ఏడీఎంకేకు తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండబోదు అనేది ఒక ఆలోచన ఆ నాయకుల్లో ఉంది. సో మరోవైపు పళనిస్వామి కూడా ఆ నాయకులు కొంత భవిష్యత్తు కల్పించే ప్రయత్నం, రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఒక ధైర్యాన్ని కానీ ఒక భరోసాను కూడా పళనిస్వామి సృష్టించలేకపోవడంతో నాయకులు ఎవరికి వాళ్ళుగా సొంతగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుంది. సో ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాబట్టి భవిష్యత్తులో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టే అవకాశం కనబడుతుంది. సో మొత్తంగా చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతా ఉంది, ఏడీఎంకే పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. అదే సందర్భంలో టీవీకే పార్టీ మొత్తం ఏడీఎంకే పార్టీని ఇంటర్నల్ చీలుస్తుందా, లేకుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఉప ఎన్నికలు సిద్ధమవుతుందా, లేకుంటే కొంత ఏడీఎంకే సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలో మెజార్టీ వర్గం అంటే దాదాపు 29-30 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని తమ మద్దతు తీసుకొని అధికారికంగానే టీవీకే పార్టీలు విలీనం చేసుకుంటున్నా రాజ్యాంగబద్ధంగా అనేది చూడాలి. సో అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు, అందులోనూ ఏటీఎంకి సంబంధించి కొంత సంచలనాలు నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పాల్సి ఉంటుంది. అంటే రాధాకృష్ణ ఏఐఐడిఎంకే నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. మరి ఆ పార్టీకి సంబంధించిన అధినేత విజయ్ కానీ లేదంటే ఇతరత్ర సభ్యులు ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడులో ఆ పార్టీ ఎంత బలంగా ఉందో కూడా మనం చూసాం. అంటే ఒక రకంగా ఇప్పుడు ఉన్నట్టు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తి అంటే ఒక వ్యక్తి చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. మన గతంలో ఎప్పుడు చూసినా కూడా తమిళనాడు పవర్ఫుల్, ఒక రకంగా మిగతా దేశంలో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో ఒకంత రాజకీయంగా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. తమిళనాడులో దానికి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే తమిళనాడులో వ్యక్తి అంటే ఒక వ్యక్తిని అతిగా ఆరాధిస్తారు. అక్కడ ఉన్నటువంటి జనాలు కావచ్చు, అంటే మన సినిమా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా రాజకీయ నాయకులకు సంబంధించి కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, ప్రజెంట్ ఇప్పుడు పాటు టీవీకే పార్టీ అధినేత విజయ్, ఇతర ఇట్లా మొత్తం వ్యక్తుల ఆధారణ చుట్టే ఆరాధంగా ఎక్కడెక్కడ తమిళనాడు ప్రజలు కూడా వ్యక్తిగతంగా ఎక్కువ ఆరాధిస్తారు. సో అలాంటి నేతలకు అక్కడ రాజకీయం కూడా మంచి పట్టం కట్టిన పరిస్థితుంది. సో ఏడీఎంకేకు మొన్నటి వరకు మొత్తంగా ఎంజీఆర్ తర్వాత జయలలితనే మొత్తం అన్ని తాని అమ్మగా మొత్తంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయ ప్రపంచాన్ని సృష్టించింది. సో ఏడీఎంకే పార్టీ అంటే జయలలిత, జయలలిత పార్టీ అంటే ఏడీఎంకే, ఈ ఇద్దరిని కూడా అంటే ఒక పార్టీని జయలలితను విడదీయలేని పరిస్థితి ఉండే. సో అలాంటిది ఇప్పుడు ఎప్పుడైతే జయలలిత మరణం తర్వాత ఒక్కొక్కటిగా పార్టీకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి. ఒకవైపు పళనిస్వామితో పాటుగా పన్నీర్ సెల్వం ఒకవైపు ముఖ్యమంత్రి పీఠం కోసం గతంలో పుట్టుకున్న పరిస్థితి, అంటే ఒక రకంగా ఇద్దరి మధ్య తీవ్రస్థాయి విభేదం. ఆ తర్వాత పార్టీని ఎవరు లీడ్ చేయాలో అనే అర్థం కాని పరిస్థితులు కేంద్ర జోక్యంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో ఆ తర్వాత పరిస్థితి మనకు తెలిసిందే, రోజు రోజుకు పార్టీ బలహీనమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాటిని కాపాడుకోవడానికి పళనిస్వామికి టైం సరిపోవట్లేదు. సో ఒకవైపు ప్రతిపక్ష పాత్ర పోషించడం కన్నా ఇప్పుడు ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే ఇప్పుడు పళనిస్వామికి పెద్ద టాస్క్ గా మారింది. సో ఎన్నికలు ముగిశాకే దాదాపు 29 మంది ఎమ్మెల్యేలు సొంత కుంపటి పెట్టుకుంటారు అని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ సో కొంత దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సో వరుసగా సమావేశాలు నిర్వహించడం, ఎమ్మెల్యేలతో కొంత పళనిస్వామి 1-to-1 మాట్లాడడంతో కొంత ఈ అంశం కూడా ఈపీఎస్ పళనిస్వామి వెంటనే ఎమ్మెల్యేలతో సతవాగా మాట్లాడడంతో కొంత ఈ అంశం అంతా కూడా వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు తాజా కూడా మరొకరు రాజీనామా చేయడంతో విజయ్ ఎవరైతే ఉన్నారో తాజా కూడా రాజీనామా చేయడంతో మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామాతో మరొకసారి ఏడీఎంకేలో ఏం జరుగుతుంది అనేది మాత్రం సంచలనంగా మారింది, ఆసక్తికరంగా మారింది. సో అల్టిమేట్ గా ఇక చాలా భవిష్యత్తులో మాత్రం రాజకీయంగా అనేకమైనటువంటి సవాళ్లు ఏడీఎంకే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏడీఎంకే పార్టీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో నిలదొక్కగలుగుతాదా అనే అనుమానాలు, సందేహాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు స్టాలిన్, మరోవైపు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఉన్నారు. వీటికి తోరు మొత్తంగా కూడా ఇప్పుడు పార్టీకి సంబంధించి మొన్నటి వరకు డిఎంకే వర్సెస్ ఏడీఎంకే ఆల్టర్నేట్ గా ప్రభుత్వం సంబంధించి ఒకరు కాకపోతే ఒక ప్రభుత్వాన్ని అధికారానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అనూహ్యంగా విజయ్ తెరపైకి రావడంతో ఇప్పుడు మొత్తంగా కూడా ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య పోరాటం ఉంటుంది. గతంలో ఎప్పుడు చూసినా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కేవలం ఏఐడిఎంకే డిఎంకే మధ్య ఉంది. ఇప్పుడు టీవీకే పార్టీ రావడంతో నిజంగానే ఇక చర్యల రూపంకి ఏఐడిఎంకే కంప్లీట్ గా చర్య పరిస్థితికి వెళ్తుందా అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో ఏఐడిఎంకే రాజకీయంగా మొత్తంగా కూడా బలహీన పడిపోతుందా అనే ఒక అనుమానాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో అల్టిమేట్ గా చూడాలి. ఏఐడిఎంకే లేని అద్భుతం ఒక సంచలనం జరిగి ఏదైనా ఒక నాయకుడు వచ్చే పార్టీని లీడ్ చేస్తే తప్ప
ఇక భవిష్యత్తులో రాజకీయంగా కొంత ఈ టీవీకే పార్టీని అదేవిధంగా డిఎంకేను ఎదుర్కోవడం మాత్రం పెద్ద పెను సవాల్గా మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.